ఉస్నాబాద్ పట్టణంలోని పలు వీధుల గుండా నడుచుకుంటూ పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే డ్రైనేజీలు, రెడ్డి కాలనీలోని రోడ్డును పరిశీలించారు. రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 4వ వార్డులోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ములుగురి పద్మ, 2వ వార్డులో జాలరాజుకు చెందిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు మంత్రి. ఇల్లు నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు పనులు జరుగుతున్న వారిగా బిల్లులు క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు ఇసుక కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరపాలని సూచించారు. వచ్చింది ఆల్రెడీ 1 lakh వచ్చింది ఫస్ట్ బిల్ వచ్చింది. ఇల్లు క్లియర్ ఉంది. సరే అమ్మ ఫ్రీ ఇస్తా. ట్రాక్టర్ కిరాయి పెడతా అని చెప్తాను. ట్రాక్టర్ 2 గంటలు పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులు ట్రాక్టర్ నడుపుకొని ట్రాక్టర్ కిరాయి 500 ఇస్తాను. ప్లాన్ చేయలేదు మొక్కలు నాటు. నమస్కారం అందరు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతూ ఉంది. రాజు ఇల్లు కూడా పిల్లర్లు స్టేజ్ వచ్చేసింది. బేస్మెంట్ లెవెల్ 1,00,000 రూపాయలు కూడా పడతాయి తొందరలోనే. అట్లనే చాలామందికి కూడా వెంటనే నిధులు వస్తూ ఉన్నాయి. నేను హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఇందిరమ్మ లబ్ధిదారులను వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేయండి. ఆషాఢ మాసం కూడా పోయి శ్రావణ మాసం వచ్చింది. వర్షాలు పడతానే ఇసుకకి ఇబ్బంది లేకుండా రెవెన్యూ పోలీసులతో సమన్వయం చేస్తూ ఉన్నాం. మిగతా అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటుంది. 1,00,000 రూపాయలు మహిళా సంఘాల ద్వారా కూడా తీసుకోవచ్చు. కాబట్టి తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవాల్సిందిగా నేను ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.